హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ ఇంటిమేషన్స్ యూట్యూబ్ ఛానల్. మీకు థంబ్నెయిల్ చూస్తుంటేనే అర్థమవుతుంది. కంపెనీ వచ్చేసి కాన్సెంట్రిక్స్. 12th స్టాండర్డ్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా ఎలిజిబులే, గ్రాడ్యుయేట్స్ అయినా ఎలిజిబులే, డిప్లొమా కంప్లీట్ చేసినా కానీ ఈ పోస్ట్కి మీరు ఎలిజిబులే అనమాట. నో రెజ్యూమే షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అనమాట. డైరెక్ట్ లింక్ ఉంటుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక లింక్ మెయిల్కి వస్తుంది, వెళ్ళి అసెస్మెంట్ రాయాలి అంతే. టెక్ అండ్ నాన్ టెక్ రోల్స్ అన్నీ ఉంటాయి. బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఫ్రెషర్స్కి. ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి అప్లికేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూస్తున్నా. ఫుల్ వీడియో చూసి వెళ్ళి అప్లై చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి లింక్ ఓపెన్ చేయాలి. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా సబ్మిట్ చేయాలన్నమాట. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్. మీ ఆధార్లో మీ నేమ్ ఎలా మెన్షన్ అయి ఉంటుందో అలానే ఎంటర్ చేయాలి. ఏం మిస్టేక్స్ ఉండకూడదు అనమాట. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్, వెరిఫై ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఫాదర్స్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ మిడిల్ నేమ్ అనమాట ఎంటర్ చేయాల్సింది. లాస్ట్ నేమ్ లేకుంటే డాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతో స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి కాబట్టి డాట్ అనేది రిప్రజెంట్ చేయాలి అక్కడ. ప్రజెంట్ అడ్రస్ అంటే హౌస్ నెంబరు, లొకాలిటీ, ల్యాండ్ మార్క్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. ప్రజెంట్ అడ్రస్ దాంతో పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ వచ్చేసి మీరుంటున్న ప్రజెంట్ స్టేట్ ఏదనేది ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సిటీ నేమ్స్ వస్తాయి, దాంతో మీరుండే సిటీ ఏదో సెలెక్ట్ చేయాలి. ఆర్ యూ 18 years ఆర్ ఓల్డర్ అంటే ఇస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, మీరు ఏ లొకేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు అనేది లొకేషన్స్ ఉంటాయి స్టెప్ బై స్టెప్. దాంతో మీరు ప్రిఫర్డ్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ యూ విల్లింగ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు యువర్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అంటే అఫ్ కోర్స్ మీరు ఎస్ అనే సెలెక్ట్ చేయాలి. ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తేనే మిమ్మల్ని హైర్ చేసుకుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అంటే మీరు ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. జాబ్ వెబ్సైట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఏదైనా. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఆప్షన్లో కూడా మీరు ఎస్ అనే సెలెక్ట్ చేసుకుంటేనే హైరింగ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఛాన్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేదంటే నో నీడ్ అనమాట. ప్రాసెస్ అప్లైడ్ ఫర్ అంటే మీరు ఏ రోల్కి అప్లై చేసినారు, వాయిసా, నాన్ వాయిసా, కమర్షియల్ బ్యాంకింగా, అడ్వైజరీ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్, అడ్వైజరీ కస్టమర్ సర్వీస్ వాయిస్, అడ్వైజరీ టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్, అడ్వైజరీ టెక్నికల్ సపోర్ట్ వాయిస్, కమర్షియల్ బ్యాంకింగ్ వాయిస్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డూ యూ హ్యావ్ ఏ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ఫారెన్ లాంగ్వేజ్ కోర్స్ అంటే ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేదంటే నో ఆప్షన్. హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ క్రిమినల్ అఫెన్స్ అక్కడ కూడా చూసి అప్లై చేసుకోవాలి ఆప్షన్. హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ ఇన్ కాన్సెంట్రిక్స్ అంటే దాంతో కూడా చూసి ఆప్షన్ ఎస్ ఆర్ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ దాంతో కూడా ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చా పైన ఏదైతే టెక్స్ట్ చూపిస్తున్నారో దాన్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలన్నమాట కింద బాక్స్లో. తర్వాత టిక్ బాక్సెస్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. 3-4 టిక్ బాక్సెస్ ఉంటాయి. డీటెయిల్గా కంటెంట్ అంతా చదివి టిక్ బాక్స్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ రీచెక్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడే కరెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఏ ఛాన్స్ ఉండదన్నమాట రీవెరిఫై చేసుకోనికి. గుడ్ లక్ అండ్ వీ హోప్ టు సీ యూ వర్కింగ్ విత్ అస్ వెరీ సూన్. ఆస్ట్రిక్ సింబల్ ఉండేటన్ని ఖచ్చితంగా ఎంటర్ చేయాలన్నమాట. ఆ ఫీల్డ్ అనేది కన్ఫామ్గా ఎంటర్ చేయాలి కాబట్టి ఆ సింబల్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో and subscribe to my channel, and don't forget to subscribe.